క్రేజీ హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చంద్రముండేటి కాంబినేషన్లో వచ్చిన కార్తికేయ 2 చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మైథాలజీ మిస్టరీ థ్రిల్లర్స్గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రం సుబ్రహ్మణ్యపురం గ్రామం మిస్టరీ కథతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది. ఇక 2022లో వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగుతో పాటు హిందీలోనూ భారీ వసూళ్లను కైవసం చేసుకుంది. శ్రీకృష్ణుడి అంశంతో మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కిన కార్తికేయ 2 సూపర్ హిట్ అయింది. కార్తికేయ 3 సినిమా ఉంటుందని 2వ పార్ట్ క్లైమాక్స్ లోనే మూవీ టీం సంకేతాలు ఇచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ చిత్రంపై పెద్దగా అప్డేట్స్ రాలేదు. దీంతో కార్తికేయ 3 ఎప్పుడు ఉంటుందోనని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మొదటి పార్ట్ అయిన కార్తికేయను బొగ్గరావు శ్రీనివాస్ నిర్మించారు. అయితే ఈ చిత్రం విజయం సాధించడంతో ఈ చిత్రం సీక్వెల్ ను ప్లాన్ చేశారు చంద్రముండేటి. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చంద్రముండేటి దర్శకత్వంలో కార్తికేయ 2ను అభిషేక్ అగర్వాల్తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మించారు. ఈ చిత్రం కూడా తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. అయితే కార్తికేయ 2 నిర్మించడానికి నేనే వారికి హక్కులు ఇచ్చారని, ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ ఫ్రాంచైజీ హక్కులు తన వద్దనే ఉన్నాయని అంటున్నాడు నిర్మాత బొగ్గారపు శ్రీనివాస్. మరోవైపు కార్తికేయ 3 హక్కులు తమ వద్ద ఉన్నాయని అప్పట్లో ప్రకటించారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. దీనిపై గురువారం బొగ్గారావు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, కార్తికేయ మొదటి భాగం విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్లో విజయదశమి పర్వదినాన్న కార్తికేయ 3ను అధికారికంగా ప్రకటిస్తానంటున్నారు. కార్తికేయ 2 సంచలన విజయం సాధించడంతో వచ్చే సీక్వెల్ పై అంచనాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే వారి అంచనాలకు అందుకునేటట్లుగా కథ విషయంలో, స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. నిర్మాత ఇచ్చిన ఈ ప్రకటనతో హీరో నిఖిల్, దర్శకుడు చంద్రముండేటి కార్తికేయ 2 నిర్మించిన నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం కార్తికేయ 3 చిత్రానికి స్క్రిప్ట్ పనుల్లో చంద్రముండేటి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్గా, ఎక్కువ బడ్జెట్తో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. 2వ భాగం పాన్ ఇండియా రేంజ్లో హిట్ అవడంతో కార్తికేయ 3 మూవీని భారీగానే తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఏడాదిలోని ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తుంది. నాగ చైతన్య హీరోగా తండ్రి చిత్రాన్ని ప్రస్తుతం రూపొందిస్తున్నారు. రైన్బో సినిమాలో ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ అంచనాలను భారీగా పెంచేసింది. పిరడికల్ యాక్షన్ డ్రామాగా రాజుల కాలం నాటి కథతో ఈ చిత్రం రూపొందుతుంది. భరత కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వాన్ని వహిస్తున్నారు. గతేడాది ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో సంయుక్తమైన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక కార్తికేయ 3 సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది చివరిలో సినిమా స్టార్ట్ చేసి వచ్చే ఏడాది కార్తికేయ 3ని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని 100 కోట్ల బడ్జెట్ తో తీయాలని మేకర్స్ సిద్ధమైనట్టు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.